వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో నేను ఎగ్ రోల్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి గాను నేను ఇక్కడ మైదా వాడకుండా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేయడం చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసి పిండిని మెత్తగా కలిపి 10 నిమిషంల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని ఒకసారి బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఒకవేళ మీరు పిల్లల కోసం చేసినట్లయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీని తయారు చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి చపాతీ వేసుకొని 1 నిమిషం పాటు 2 వైపులా కాల్చుకొని పెట్టుకోవాలి. చపాతీని ఎక్కువగా కాల్చకూడదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు చపాతీని పక్కన పెట్టుకొని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ని వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసి లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా చేయడం వలన ఆమ్లెట్ అనేది చపాతీకి స్టిక్ అవి అలాగే ఉంటుంది. ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత చపాతీని రెండవ సైడ్ కూడా కుక్ చేసుకోండి. ఆమ్లెట్ బాగా కుక్ అయ్యింది అనిపించినప్పుడు ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ వరకు మయోనైస్, అలాగే 1 స్పూన్ టమాటో కెచప్ని ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎగ్ రోల్ అనేది ఇంట్లోనే హెల్తీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లోవి మైదాతో చేస్తారు, అవి అంత ఆరోగ్యం కాదు. కాబట్టి ఇలా ఇంట్లోనే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.